హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్. అందరికీ తెలుసు, నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ దీనికి నోటిఫికేషన్ వచ్చేసింది. బాల్వాటిక 1-3 క్లాస్ 1 to క్లాస్ 12 దాకా రిజిస్ట్రేషన్ డేట్ కూడా వచ్చేసింది. సో నేను నా ప్రీవియస్ వీడియో మార్నింగ్ ఏదైతే పెట్టానో దాంట్లో క్లియర్గా ఇచ్చాను ఎప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అడ్మిషన్ ఎండ్ అవుతుందని. ఇవాళ ఈ వీడియోలో మనం బాల్వాటిక ఏజ్, అలాగే బాల్వాటికకి ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే బాల్వాటిక బ్రాంచెస్ ఏపీ తెలంగాణ గురించి తెలుసుకుందాం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయిన బాల్వాటిక నోటీస్ని చూద్దాము. దాంట్లో ఏమి ఇచ్చారు, ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. బాల్వాటికకి ఒక సపరేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కేవీ సంఘటన్. అది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, అడ్మిషన్ నోటీస్ 2025-26, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 1 అండ్ బాల్వాటిక ఇన్ సెలెక్టెడ్ కేవీస్ ఇన్ కేంద్రీయ విద్యాలయాస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 will commence at 10 a.m. on 7 March 2025 and will close at 10 p.m. 21st March 2025. The details of admission are available on website https://kvsanghatan.nic.in/en/admission. సో అఫీషియల్ నోటీస్ అండి ఇది. దీంట్లో ఏమన్నారంటే క్లాస్ 1కి అలాగే బాల్వాటిక 1, బాల్వాటిక 3కి ఆన్లైన్ అప్లికేషన్ 7th March 2025 10 a.m.కి స్టార్ట్ అవుతుంది. అలాగే 21st March 10 p.m.కి క్లోజ్ అవుతుంది. అంటే 14 days టైం ఉంటుంది. ఈ డీటెయిల్స్ అంతా మీకు కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ చెప్తున్నాను మీకు, https://kvsanghatan.nic.in/en/admission/ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ కేవీ. దీంట్లో వెళ్ళి మీరు నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదువుకోవచ్చండి. లింక్ టు అప్లై ఆన్లైన్ ఫర్ క్లాస్ 1, ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ ఉంది. ఆ లింక్ కూడా మీకు చెప్తున్నాను. క్లాస్ 1కి సపరేట్ లింక్ ఉంది, బాల్వాటిక 1 and 3కి సపరేట్ లింక్ ఉంది. సో మీరు ఒకవేళ బాల్వాటిక 1 and 3కి అప్లై చేస్తే ఒక లింక్ని క్లిక్ చేయాలి, క్లాస్ 1కి అయితే ఇంకో లింక్ని క్లిక్ చేయాలి. సో లింక్ టు అప్లై ఆన్లైన్ ఫర్ క్లాస్ 1 http://kvsonlineadmission.kvs.gov.in, ఇది క్లాస్ 1 కండి. అలాగే లింక్ టు అప్లై ఆన్లైన్ ఫర్ బాల్వాటిక 1 and 3 wherever applicable https://balvatika.kvs.gov.in. సో ఈ రెండు వెబ్సైట్లోనే అప్లై చేయాలండి. గూగుల్లో చాలా వస్తుంటాయి, అవి మీద పోకండి. ఈ వెబ్సైట్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చారు కేవీ సంఘటనలో, దాన్ని మాత్రమే క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఈ లింక్స్ అనేవి మీకు 7th April మార్నింగ్ నుంచి యాక్టివ్ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి మీరు ఓపెన్ చేస్తే రాదండి, వచ్చినా కూడా అది యాక్టివ్గా ఉండదు. 7th March నుంచి మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో 7th March to 21st March వరకు ఈ లింక్ యాక్టివ్ ఉంటుంది. ఫ్రమ్ 10 a.m. to 10 p.m. 21st March 14 days టైం అయితే ఉంటుంది. ఇక్కడ మినిమం ఏజ్ కూడా ఇచ్చారు. మినిమం ఏజ్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 1 విల్ బి 6 years and maximum will be 8 years. Reckoning of age for all classes shall be as on 31/3/2025. Reckoning of age for all classes shall be as on 31/3/2025. అంటే క్లాస్ 1కి అయితే 6 years నుంచి 8 years ఉండాలి. 2025 31/3 లోపల ఉండాలన్నమాట. సో యాజ్ ఆన్ March 31st, అంటే ఈ March 31st లోపల 8 years కంప్లీట్ కాకూడదు, 6 years ఉండాలి. అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఏజ్ ఫర్ బాల్వాటిక 1 to 3 విల్ బి, బాల్వాటిక 1కి 3 to 4 years ఉండాలండి యాజ్ ఆన్ March 31st. అంటే 3 years కంప్లీట్ అవ్వాలి, 4 కంప్లీట్ కాకూడదు. బాల్వాటిక 2కి 4 years ఉండాలి, 5 years కంప్లీట్ కాకూడదు. బాల్వాటిక 3కి 5 years కంప్లీట్ కావాలి, 6 కంప్లీట్ కాకూడదు. ఓకే. సో బాల్వాటిక 1కి 3 to 4 years, బాల్వాటిక 2కి 4 to 5 years, బాల్వాటిక 3కి 5 to 6 years అయితే ఉండాలి యాజ్ ఆన్ March 31st 2025. నేను ఫుల్ డీటెయిల్గా, అంటే ఏ ఇయర్లో పుట్టుంటే మీ పాప బాబు ఎలిజిబుల్ నా ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు దాంట్లో వెళ్ళి చూడొచ్చు.
మీకు క్లారిటీ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫర్ ఫ్రెష్ అడ్మిషన్ ఇన్ బాల్వాటిక 2 and 3 wherever online admission are not taking place. Class 2nd and above except class 9th 11th will start from 2nd April at 10 a.m. to 11/4/2025 up to 4 p.m. If vacancies exist in offline mode only, the duly filled up form needs to be submitted to the office of the principal in KV respective KVs. అయితే ఎక్కడైతే ఆన్లైన్లో మీకు అప్లై కాదో అక్కడ మీరు 2nd అండ్ బాల్వాటిక 2 బాల్వాటిక 3కి ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు. అయితే కొన్ని స్కూల్స్లోనే, అన్నిట్లో కాదు, మీకు 2nd ఏప్రిల్ నుంచి బాల్వాటిక 2 అలాగే 2nd క్లాస్ టు 10th క్లాస్కి అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. 11/4/2025 4 p.m.కి ఎండ్ అవుతుంది. సో ఈ స్కూల్స్లో వెళ్ళి ఫామ్ అడిగి దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత లాటరీ లిస్ట్ తీస్తారు. లాటరీ లిస్ట్లో పేరు వచ్చినట్టయితే సెలెక్ట్ అవుతారు. అయితే బాల్వాటిక 2 అండ్ క్లాస్ 2nd టు క్లాస్ 10th ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, బాల్వాటిక 2 అండ్ క్లాస్ 2nd టు 10th ఆఫ్లైనే ఉంటుంది. ఓన్లీ బాల్వాటిక 1, బాల్వాటిక 3, క్లాస్ 1 ఇవి ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్ అంటే వెబ్సైట్ లింక్ చెప్పాను, దాంట్లో వెళ్ళి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ని ఫిల్ చేయాలి. ఆఫ్లైన్ అయితే ఏ స్కూల్లో సీట్ అవైలబుల్ ఉందో వాళ్ళు 2nd ఏప్రిల్కి నోటీస్ వేస్తారు. ఆ స్కూల్లో మీరు వెళ్ళి, మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి ఫామ్ తీసుకొని అప్లై చేసి ఫిల్ చేసి డాక్యుమెంట్స్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది క్లారిటీ. సో బాల్వాటిక 1, 2, 3కి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, డిస్టెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే బాల్వాటిక 1, 2, 3 అనేది నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ. సో వీటికి దూరంగా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అడ్మిషన్. దగ్గరే ఉండాలి, ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి కంపల్సరీగా నియర్ బై స్కూల్సే ఉండాలి. దీనికి ఆర్టీఈ అప్లై కాదు, ఎందుకంటే ఇది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అండ్ ఆధార్ కార్డ్ ఆఫ్ ద కిడ్, పేరెంట్స్ ఆధార్ కార్డ్, అలాగే డిస్టెన్స్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, బ్లడ్ గ్రూప్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే బీపీఎల్ సర్టిఫికేట్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్నట్టయితే, ఒకవేళ మీ ఇన్కమ్ 3.5 lakh కింద ఉంటే బీపీఎల్ సర్టిఫికేట్, మీరు ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవి పెట్టుకోవాలి. అలాగే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్టయితే మీరు సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మీరు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది, ఒకవేళ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఉంటే. ఓకే, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ బాల్వాటికాస్ చూద్దాం. ఏపీలో గుంటూరులో షిఫ్ట్ 1లో బాల్వాటిక 3 ఉంది. ముందుగా బాల్వాటిక 3 లిస్ట్ చెప్తాను, ఆ తర్వాత 1, 2, 3 మూడిటివి చెప్తాను. సో బాల్వాటిక 3 వచ్చేసి మీకు గుంటూరులో ఉంది, కడపలో ఉంది, నౌసేనాబాగ్లో ఉంది, ఒంగోలులో ఉంది, విజయవాడ, వెంకటగిరి, శ్రీకాకుళం, తెనాలి, వాల్తేరు, విజయనగరం, వీటిలో మీకు బాల్వాటిక 3 ఉంది. అలాగే శ్రీ విజయనగరం, మాల్కాపురం, వీటిలో బాల్వాటిక 3 మాత్రమే ఉంది. వీటికి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇప్పుడు బాల్వాటిక 1, 2, 3 మూడు కలిపింది వచ్చేసి ఎన్ఏడి విశాఖపట్నంలో మాత్రమే ఉంది. ఇది ఏపీ. ఓకే, ఏపీది మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ప్లీజ్ నోట్ చేసుకోండి. మీకు గుంటూరు, కడప, నౌసేనాబాగ్, ఒంగోలు, విజయవాడ, వెంకటగిరి, శ్రీకాకుళం, తెనాలి, వాల్తేరు, విజయనగరం, శ్రీ విజయనగర్, మాల్కాపురం, వీటిలో బాల్వాటిక 3 బ్రాంచెస్ ఉన్నాయి. చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ బాల్వాటిక బ్రాంచెస్ అని, అందుకని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అలాగే బాల్వాటిక 1, 2 and 3 వచ్చేసి మూడు కలిపి ఒక బ్రాంచ్లో ఉంది. అది విశాఖపట్నం ఎన్ఏడి బ్రాంచ్లో మాత్రమే ఉంది ఏపీలో. ఓకే, నెక్స్ట్ తెలంగాణ చూద్దాం. తెలంగాణలో అయితే బాల్వాటిక 3 మీకు కరీంనగర్, మహబూబ్ నగర్, అలాగే నల్గొండ, మిర్యాలగూడ, బోయిన్పల్లి, దుండిగల్, వీటిలో ఓన్లీ 3 ఉందండి. 1, 2, 3 మూడు కలిపిన బ్రాంచ్ గోల్కొండ నంబర్ 2లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. హైదరాబాద్లో గోల్కొండ నంబర్ 2లో బాల్వాటిక 1, 2, 3లో ఉన్నాయి. ఇంకెక్కడ ఉప్పల్ కానీ ఇంకే బ్రాంచెస్లో 3 లేవు. 3 ఓన్లీ బాల్వాటిక 3 వచ్చేసి
కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, మిర్యాలగూడ సిటీలో బోయిన్పల్లి అండ్ దుండిగల్ వీటిలో బాల్వాటిక 3 మీకు లభిస్తుంది. సో ఇది బ్రాంచెస్ లిస్ట్ అండి. సో చూశారు కదా, ఇదంతా నేను నిన్న రిలీజ్ అయిన అఫీషియల్ నోటీస్ని పెట్టుకొని మీకు చెప్తున్నాను. స్టిల్ మీకు డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.